సో మనం డే 2లో ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఫాల్స్ లొకేషన్కి అయితే వచ్చాం. యూఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇట్. చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, సో చూడాలి ఎలా ఉంటుందో. ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, బట్ వాటర్ ఫాల్స్ దగ్గర విపరీతమైన వెయిటింగ్ ఉందంట. సో ప్రెజెంట్ మేము ఇంకొక దగ్గరకు వచ్చాం. ఇదేంటంటే పోజా అజుల్ అంటారు, అంటే బ్లూ వాటర్ బాడీస్. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వాటర్ బాడీస్ ఉంటాయి, అక్కడ మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఐ విల్ షో యూ. ఇలా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో ఇది కూడా వాటర్ ఫాల్స్లో వాటరే, బట్ వాటర్ ఫాల్స్ తర్వాత ఈ ప్లేస్కి వస్తుంది అనమాట వాటర్ అంతా. సో ఇక్కడ కాసేపు వెయిట్ చేసి అప్పుడు మనం వాటర్ ఫాల్స్కి వెళ్దాం అన్నది ప్రెజెంట్ ప్లాన్. ఇక్కడ పూల్తో పోలిస్తే అక్కడ పూల్ బాగున్నట్లుంది, అండ్ జనాలు కూడా అక్కడే ఉన్నారు. సో మనం కూడా అక్కడికే వెళ్దాం. ఇక్కడ చూడు, ఇక్కడ వాటర్ అయితే ఫ్రీజింగ్ కోల్డ్లో ఉంది. మా ఫ్రెండ్స్ అప్పటికే వార్నింగ్ ఇచ్చారు, వాటర్ చాలా చల్లగా ఉంది జాగ్రత్త అని. కానీ దిగిన తర్వాత ఎంత చల్లగా ఉన్నాయో నేను లిటరలీ ఫీల్ అయ్యాను అనమాట. సో నా రియాక్షన్ కూడా అలాగే వచ్చింది. ఖచ్చితంగా సింగిల్ డిజిట్ టెంపరేచర్ ఉంటుంది ఈ వాటర్లో. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, బట్ ఈ వాటర్ ఎందుకు ఎంత చల్లగా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఈ నేచర్ని, ఈ వాటర్ సౌండ్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కూర్చుందామని అయితే ఫిక్స్ అయ్యాను. సో నేను ఇక్కడ కూర్చొని చిల్ అవుతున్నా. అక్కడ చూడండి మా వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు దాకా బాబోయ్ చలి అన్నారు, చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారో. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకైతే కనిపిస్తుంది, కెమెరాలో మరి కనిపిస్తుందో లేదో ఇంకా తెలియదు. There you go, guys. ఇది న్యాచురల్ వాటర్ ఫాల్, 30 to 40 మీటర్స్ హైట్ ఉంటుంది. అండ్ మీరు గమనించినట్లయితే వాటర్ చాలా క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది, చూసారా? సో అది గైస్ వాటర్ ఫాల్.
అది చాలా డేంజర్గా ఉంటుంది ఫ్లో. సో లోపలికి ఎవరు వెళ్ళొద్దు అని అలౌ చేయట్లేదు. సో ఇక్కడ నుంచే మనం చూడటానికి అవుతుంది. నువ్వే కదా రోహిత్ చెప్పావు. So the guys, waterfalls. Hope you liked it. ఓకే, ట్రిప్ అప్డేట్ ఏంటంటే వాటర్ ఫాల్స్ గైస్, కొట్టరింటిగా ఫుడ్ ఉంది, ఘాట్ రోడ్ లో ఉన్నాం. ఓకే, ఎప్పుడైనా ఇదేం జరగచ్చు. ట్రిప్ అప్డేట్ ఏంటంటే ఫుడ్ తినేసాం, వాటర్ ఫాల్స్ చూసుకొని ఫుడ్ తిన్నాం. నా ఇప్పుడు ఒక డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం మనం. సో ఆ డ్యామ్ ఇక్కడ నుంచి 30 minutes దూరంలో ఉంది. ఓకే, సీ యూ ఎట్ ద డ్యామ్. సో హల్పాన్ అనే విలేజ్ లో ఒక డ్యామ్ ఉంది, చిన్న డ్యామ్. అది చూడటానికి వచ్చాం ఇప్పుడు మనం. కయాకింగ్ అండ్ బోటింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ. బాగుంది, స్విమ్మింగ్ చేయడానికి కూడా బాగుంది. మన ఎయిర్బిఎన్బి కూడా అరౌండ్ 10 minutes కదా. యా, ఇక్కడ నుంచి మన ఎయిర్బిఎన్బి అరౌండ్ 10 minutes. సో ఈరోజు నైట్ అక్కడ స్టే చేసి రేపు మళ్ళీ ఇంకో 2 places ప్లాన్ ఉంది. సో చూడాలి. దిస్ ఈజ్ అవర్ ఎయిర్బిఎన్బి ఫర్ టుడే. ఇది వచ్చి కిచెన్ అండ్ ఇది హాల్ టీవీ. ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. బాగుంది. వాష్రూమ్. సో దట్స్ ఇట్ అబౌట్ టుడే. రేపు ఇంకో 2 places కవర్ చేస్తాం. ఏం ప్లేసెస్ అవి? ఈతో నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది. ఇంకో 2 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు రేపు. సో టుమారో విల్ బి డే 3. మనకి మొత్తం 4 days ప్లాన్ ఉంది. సో టుమారో డే 3, ఇది డే 2. ఈరోజైతే మనం వాటర్ ఫాల్స్ కవర్ చేస్తాం, గ్లాస్ బ్రిడ్జ్ కవర్ చేస్తాం, ట్రెక్కింగ్ కవర్ చేస్తాం. అండ్ రేపు ఇంకో 2 places. ఆ 2 places తర్వాత డే 4 ప్లాన్ అంటే ఇప్పుడు ప్లాన్ చేయాలి ఇంకానా. సో చూద్దాం. డే 2 వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు మొత్తం మనం 3 ప్లేసెస్ని కవర్ చేస్తాం. సో టుమారో డే 3 మన ట్రిప్లోని ఇంకొక 2 ప్లేసెస్ని ప్లాన్ చేస్తున్నాం, ఆ 2 ప్లేసెస్ని కవర్ చేయడానికి. అండ్ డే 4 ప్లాన్ అంటే ఇంకా తెలీదు. సో ఇంకా ప్లానింగ్లోనే ఉంది. సో రేపు మాత్రం ఇంకో 2 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ రేపటి 2 ప్లేసెస్ని అప్కమింగ్ వీడియోలో కవర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.